సడన్‌గా ఉద్యోగం పోవడం, వ్యాపారం దివాలా తీయడం ఎలా తెలుసుకోవచ్చు? ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు జ్యోతిషపరంగా తెలియచేసే కాంబినేషన్స్ ఏంటి? వృత్తిలో వచ్చేటువంటి సమస్యల్ని ముందుగానే తెలుసుకొని ఏ విధంగా మనం జాగ్రత్త పడొచ్చు? ఈ విధంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాటిని ముందుగానే మనం ఎలా తెలుసుకుని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు, మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జాబ్ లేదా బిజినెస్లో సడన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ కాంబినేషన్స్ తెలియచేస్తాయి, వాటిని మనం ముందే గుర్తించి ఎలా మనం వాటిని ఎదుర్కోవచ్చు, మనం ఎలా సిద్ధపరచుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. ఉదాహరణకు ఒక వ్యక్తి జాబ్లో ఉన్నారు, చాలా సంవత్సరాలు జాబ్ చేస్తూ సడన్గా జాబ్ పోవడము, ఆ కంపెనీ మూసేయడము, వారు జాబ్లెస్ అవ్వడము, ఇలాంటి సినారియోస్ చూస్తూ ఉంటాం. అదే విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా, అమెరికా వంటి దేశాల్లో ఉన్నవారు కూడా సడన్గా జాబ్ అనేది పోవడము, ఒక్కసారిగా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఏం చేయాలో తెలియక జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు కూడా సరిగ్గా క్లిక్ అవ్వకపోవడము, ఇటువంటి ఒక మానసిక పరిస్థితిలో కూడా వెళ్తూ ఉంటారు. అలాగే వ్యాపారం విషయంలో కూడా అంతవరకు బాగా జరుగుతున్నటువంటి వ్యాపారం కూడా సడన్గా ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగి ఆ వ్యాపారం దెబ్బతినడము, మోసపోవడం ద్వారా ఆర్థిక సంక్షోభము, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. అంటే వారి వ్యాపార భాగస్వాములే వారిని మోసం చేయడం కావచ్చు, తీసుకున్న ఒక నిర్ణయము, బిజినెస్ డెసిషను బ్యాక్ ఫైర్ అయ్యి బిజినెస్ సివియర్ డ్యామేజ్లోకి వెళ్ళడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక జాతకంలో నడిచేటువంటి దశను బట్టి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎలా ఉండబోతోంది, ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా, ఇటువంటి చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా రాబోతున్నాయా అని ముందుగానే తెలుసుకోవడం అనేది చాలా సహాయపడుతుంది మనకి. ఆ విధంగా తెలుసుకోవడం ఎంతవరకు సాధ్యము అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సాధారణంగా కెరీర్ అనగానే 10th హౌస్ని చూస్తూ ఉంటాం, కానీ జాబ్కి 6th హౌస్ని, ఓన్ బిజినెస్కి 5th హౌస్, 11th హౌస్, అలాగే 3rd హౌస్, ఇవన్నీ కూడా చూడాలి. ఓవరాల్గా కెరియర్ సక్సెస్ ఎలా ఉంటుంది, కెరియర్ పాత్ ఎలా ఉంటుంది అని చూడడానికి 10th హౌస్ ఎప్పుడూ కూడా చూడాలి. 6th హౌస్ 10th హౌస్ రిలేట్ అయి ఉంటే జాబ్లో సక్సెస్ ఉంటుంది. 3rd హౌస్ కానీ, 5th హౌస్ కానీ, 10th హౌస్ కానీ, ఈ రెండు 10th హౌస్తో రిలేట్ అయి ఉంటే బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. ఇవి కొంత ఫండమెంటల్ సూత్రాలుగా ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. అయితే చాలామంది విస్మరించే విషయం ఏంటంటే, జైమినీ సిస్టమ్ ప్రకారము కారకాంశ లగ్నం ఏది, అమాత్యకారక గ్రహం ఏది, పుత్రకారక గ్రహం ఏది అనేది తెలుసుకుని వాటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి ఆ జాతకుడి యొక్క మండూక దశలు ఏం నడుస్తున్నాయి, చరదశ కావచ్చు, మండూక దశ, ఇలాంటివి ఏం నడుస్తున్నాయని చూసుకుని ఆ దశల ఆధారంగా ఏమన్నా పెద్ద కుదుపు ఉండబోతోందా జాబ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు అని కొంతవరకు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అమాత్యకారక గ్రహం అంటే ఏంటి అనేది ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. అన్ని గ్రహాల్లోకి ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహము ఆత్మకారక గ్రహం అయితే, దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ గ్రహము అమాత్యకారక గ్రహం. అమాత్యకారక గ్రహము కెరియర్ని తెలియచేసేటువంటి ప్లానెట్. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఈ విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 6th హౌస్, 10th హౌస్, 3rd హౌస్, 5th హౌస్, 11th హౌస్, వాటి అధిపతులు వీరు ఎలా ఉన్నారు, ఈ గ్రహాలకి లగ్నంతో, 2nd లార్డ్తో, 9th లార్డ్తో సత్సంబంధాలు ఉన్నాయి లేదా, స్ట్రాంగ్గా ఉందా లేదా, రిలేషన్ పాజిటివ్గా ఉందా లేదా, ఇవి ముందు మనం అనాలిసిస్ చేయాలి. అయితే ఇలాంటి కుదుపు వచ్చేటువంటి సందర్భాల్లో చూసినప్పుడు అక్కడ రాహువు, కేతువు, వీరి పాత్ర స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. రాహు అంటేనే అవమానాలు ఇచ్చేటువంటి ప్లానెట్, కేతువు సడన్ షిఫ్ట్ని ఇస్తాడు కెరియర్లో. ఇద్దరూ కూడా ఊహించినటువంటి పరిణామాన్ని ఇచ్చేటువంటి గ్రహాలే. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, అంతవరకు చాలా బాగా వెళ్తున్నటువంటి జాబ్లో ఒక్కసారి ఒక కుదుపు వచ్చి జాబ్ పోవడము, వ్యాపారంలో కూడా తీవ్ర నష్టం రావడము, ఇలాంటివి ఇచ్చి కొంత అవమానము, డిప్రెషను, లోన్లీనెస్ ఇవన్నీ ఇస్తాడు రాహువు.
ముఖ్యంగా రాహువు కనుక బుధుడితో సంబంధం కలిగి ఉంటే, బుధ రాహువులు కలిసి ఉన్నప్పుడు, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన స్థానాలతో గ్రహాలతో బుధ రాహువులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందులోనూ బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ, ఇటువంటి పరిణామాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి దశాంతర్దశలు ఎన్నో కేసెస్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో ఉన్న వారికి, బుధుడు ఐటీ ఫీల్డ్లో ఉన్న వారిని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి బుధ రాహువుల కలయిక ఉన్నప్పుడు, బుధ మహాదశలో రాహు అంతర్దశ లేదా రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు ఐటీ జాబ్లో ఉన్న వారికి జాబ్ పోవడము, కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్ రావడము, అంతకుముందు జాబ్ కంటే వచ్చిన కొత్త జాబ్ బెటర్గా ఉండడము, ఇలాంటి పరిణామాల్ని గమనించడం జరిగింది. ఎందుకంటే రాహు అంటేనే ఒక విధంగా పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అంతవరకు ఒక జాబ్ చేస్తూ ఆ పనికి అలవాటు అయిపోయి తన స్కిల్స్ని తాను ఏమాత్రం అప్డేట్ చేసుకోకుండా రొటీన్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ కుదుపు రావడం ద్వారా తనను తాను ఒకసారి సవరించుకుని కొత్త స్కిల్స్ నేర్చుకుని అప్గ్రేడ్ అయ్యి ఇంకా ఒక బెటర్ పర్సన్గా తయారయ్యి మంచి జాబ్ తెచ్చుకోవడానికి అర్హతలు సంపాదించుకుంటాడు. ఆ విధంగా రాహు హెల్ప్ చేస్తాడు. ఏదేమైనా కానీ ఒక కుదుపు అయితే ఉంటుంది. అలాగే కేతు విషయానికి వచ్చినట్టయితే అంతవరకు ఒక రూట్లో వెళ్తూ సడన్గా కెరియర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయేలా చేస్తాడు కేతువు. అంతవరకు ఒక డాక్టర్ వృత్తిలో ఉంటే సడన్గా ఒక ఆధ్యాత్మిక రంగానికి వచ్చేయడము, ఇలాగన్నమాట ఏమాత్రం సంబంధం లేని రంగాల్లోకి తీసుకెళ్తాడు కేతువు. అంటే పూర్వజన్మలో తనకి ఏదైతే రుణం ఉందో ఆ కెరియర్లోకి తీసుకెళ్లేటువంటి గ్రహం కేతువు. అసలు ఆ ఊహ కూడా ఉండదు ఆ జాతకుడికి. అయితే ఆ టాలెంట్ వారిలో ఉంటుంది, నిద్రాణంగా ఉంటుంది, తనకు కూడా తెలియదు తను ఈ కెరియర్లోకి వెళ్ళగలడు, అందులో సక్సెస్ తెచ్చుకోగలడు, పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలడు అని. ఈ విధంగా కెరియర్నే షిఫ్ట్ చేసి అందులో లైమ్లైట్లోకి తీసుకొచ్చి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి గ్రహం కేతువు. అందుకే ఎప్పుడూ కూడా కారకాంశ లగ్నము, అమాత్యకారక గ్రహము ఇవన్నీ కూడా స్టడీ చేయడం మంచిది. అయితే కారకాంశ లగ్నం ఏంటి అనేది కూడా క్లుప్తంగా ఇక్కడ తెలియజేస్తాను. ఇందాకే చెప్పినట్టుగా అన్ని ప్లానెట్స్ కన్నా ఎక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉందో ఆ రాశి D1 చార్ట్లో కారకాంశ లగ్నం అవుతుంది. ఉదాహరణకి ఒకరి జాతకంలో వారి జన్మలగ్నం మేషలగ్నము, ఆత్మకారక గ్రహం రవి, అయితే నవాంశలో రవి సింహంలో ఉన్నాడు అనుకుందాం. అంటే వారి D1 చార్ట్లో జన్మలగ్నం మేషలగ్నం కానీ కారకాంశ లగ్నము సింహలగ్నం అవుతుంది. కాబట్టి ఈ సింహం కారకాంశ లగ్నం అవుతుంది. ఈ విధంగా కారకాంశ లగ్నం నుంచి 5th హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హౌస్. అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ కెరీర్ షిఫ్ట్ని తెలియచేస్తాయి, కెరీర్ ఎలా ఉండబోతోంది అనేది తెలియచేస్తాయి, ఎటువంటి కెరీర్లో ఎటువంటి బిజినెస్లో రాణిస్తారు అనేది కూడా తెలియచేస్తాయి. కారకాంశ లగ్నంలో ప్లానెట్స్ కారకాంశం నుంచి 5th హౌస్, కారకాంశం నుంచి 11th హౌస్, కారకాంశం నుంచి 3rd హౌస్, ఇవన్నీ కూడా చూడాలి. ఈ విధంగా రాహుకేతులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా కెరీర్లో ఒక షిఫ్ట్ తీసుకొచ్చి ఆ జాతకుడికి సరికొత్త జీవితాన్ని ఇస్తారు. ఈ విధంగా చూసినప్పుడు ఏవేవి కొంత ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్స్ అని కనుక చూసినట్టయితే బుధ రాహువులు, బుధ కేతువులు, శని రాహువులు, శని కేతువులు, చంద్ర రాహు బుధ, చంద్ర రాహు శని, చంద్ర కేతు బుధ, చంద్ర కేతు శని, ఇవన్నీ కూడా కొంతవరకు కెరీర్లో ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్స్. ఎప్పుడైతే చంద్రుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, చంద్రుడు ఆసిలేషన్ చూపించేటువంటి ప్లానెట్, అంటే నిలకడ తక్కువగా ఉండే అప్పటికప్పుడు స్పీడ్గా చేంజెస్ని తీసుకొచ్చేటువంటి ప్లానెట్ చంద్రుడు. అలాగే మానసికంగా కూడా ఎక్కువగా టెన్షన్ని, డిప్రెషన్ని కలుగజేస్తుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని అటువంటి జైమిని రాశి దశలు కానీ పరాశర వింశోత్తర దశ అంతర్దశలు కానీ వస్తున్నాయి అంటే కొంతమంది మనం పునరాలోచనలోకి తీసుకుని వెళ్ళి సమీక్షించుకుని తమను తాము, ఒకవేళ జాబ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అనుకున్నట్టయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడము, బ్యాకప్ని పెట్టుకోవడము, వ్యాపారంలో కూడా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మటుకు జరిగే నష్టాన్ని మనం మానవ ప్రయత్నంతో కొంతవరకు నివారించగలుగుతాము ఇటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా. ఈ విధంగా మనకి ఆస్ట్రాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రతి గ్రహము కూడా తనదైన శైలిలో వృత్తి వ్యాపారాల్లో ప్రాబ్లమ్స్ ఇవ్వగలదు. చాలా శుభగ్రహంగా కొనియాడబడేటువంటి గురువు కూడా తీవ్రమైనటువంటి వృత్తి వ్యాపార సమస్యల్ని ఇవ్వడం గమనించవచ్చు మీరు. ఎందుకంటే కొన్ని లగ్నాలకి గురువు పాపి, కర్కాటకము, తుల, మకరము
ఇటువంటి గురువు కెరీర్కి సంబంధించిన కాంబినేషన్లో ఉంటే గురు మహాదశ వచ్చినప్పుడు కెరీర్లో ఎప్పుడు నిలకడ ఉండదు. తరచూ జాబ్ మారుతూ ఉంటారు. ఉన్న జాబ్లో కూడా గుర్తింపు అనేది తక్కువగా ఉండడం, ఇటువంటి వాటితో సతమతమవుతూ ఉంటారు. అలాగే శని విషయానికి వచ్చినట్టయితే కెరియర్లో గుర్తింపుకు నోచుకోకపోవడము, చాలా స్లో గ్రోత్ ఉండడము, గ్రూప్ పాలిటిక్స్కి బలవడము, ఇవన్నీ కూడా చేయిస్తాడు శని. కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి జాబ్ వదిలేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ జాబ్ కోసం చాలా చాలా కష్టపడాల్సి రావడము, ఇంపల్సివ్ డెసిషన్స్ అంటాం. అంటే అప్పటికప్పుడు ఏమాత్రం ఆలోచన లేకుండా, ఆలోచించకుండా ఒక ఉద్వేగంతో, ఒక ఎమోషన్తో, ఒక కోపంతో కావచ్చు ఒక డెసిషన్ తీసుకోవడం, ఇలా చేయిస్తాడు కుజుడు. ఇక రవి తీవ్రమైనటువంటి ఈగో, ఫాల్స్ ఈగో, ఇటువంటి వాటి వల్ల ఉన్న జాబ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఆ కంపెనీ వల్ల వీళ్ళని బయటికి పంపించాల్సి రావడం, లేకపోతే ఇతనే జాబ్ వదిలేసుకోవడం, ఇటువంటి పరిస్థితులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈగోని జాబ్ లేదా బిజినెస్ ఎన్వైరన్మెంట్లో కొంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. రవి కనుక ఈ వృత్తిపరమైన కాంబినేషన్లో బలంగా ఉండి ఆ దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. బుధుడి విషయానికి వచ్చినట్టయితే ఆ జాతకుడు తప్పు లేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్లోంచి బయటకు రావాల్సి రావడము, ఇటువంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇక చంద్రుడు కూడా ఎమోషన్స్కి లోనయ్యి ఆ జాబ్ నచ్చక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఆ జాబ్ను వదిలేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే ఆఫీస్లో కొలీగ్స్తో, బాస్తో సత్సంబంధాలు కొంత దెబ్బతిండము, దానివల్ల జాబ్లోంచి బయటికి రావాల్సి రావడం, ఇలాంటి పరిస్థితుల్ని కలిగిస్తాడు. అయితే ఇలా జాబ్ పోయినప్పుడు మళ్ళీ ఇంకొక జాబ్ వస్తుందా లేదా వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారా అని కనుక స్టడీ చేయాలి అంటే ఆ జరుగుతున్న గ్రహదశ లేదా జైమిని రాశి దశ, ఇక్కడ జైమిని రాశి దశ కొంచెం పక్కన పెడితే గ్రహదశ చూసినట్టయితే ఏ గ్రహ మహాదశలో ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ గ్రహము వ్యాపారానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో బలంగా ఉందా అనేది కనుక చూసినట్టయితే లగ్నం నుంచి, కారకాంశ లగ్నం నుంచి అమాత్యకారకతో సంబంధము, ఇవన్నీ కనుక చూసి బిజినెస్ కాంబినేషన్స్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే జాబ్ తర్వాత బిజినెస్కి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా జాబ్లోనే ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే ఒక జాబ్ పోయినా ఇంకా మంచి జాబ్, బెటర్ జాబ్ అనేది వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా ఇన్ని కోణాల్లో కనుక మనం అనలైజ్ చేసినట్టయితే మన యొక్క కెరియర్ గ్రాఫ్ని ఆస్ట్రాలజీ హెల్ప్తో, జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకుని, జ్యోతిష్యం యొక్క సహాయం తీసుకుని ఇలా కనుక అనలైజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే రేపొద్దున మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటువంటి దశ, అంతర్దశ రాబోతోంది అని మనకు అనిపించినట్టయితే కొంత జాగ్రత్త వహించి తమను తాను సిద్ధంగా ఉంచుకోవడము, ఇందాక చెప్పినట్టుగా కొంత ఎమోషన్స్తో లేదా ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకుండా బ్యాలెన్సర్గా ఉండడం చేయగలిగితే నష్ట తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ కోణంలో మనకి జ్యోతిష్యం అనేది కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడంలో కూడా చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.